హలో అండి. ఈరోజు మార్నింగే వంట అయిపోయింది. క్యారేజ్ ఉందనమాట. కాబట్టి గుడ్లు కూర, అన్నం, రైస్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మనకి ఉదయమే ఇలా వంట అంతా అయిపోతే చాలా టైం అనేది మిగులుతుంది కదా! మిగిలినా సరే మనం ఏమీ ఖాళీగా కూర్చోలేం కదా! ఏదో ఒక పని పెట్టుకుంటాం. ఖాళీగా ఉంది కాబట్టి ఏం చేశానంటే మిక్సీ నిండా నేను మసాలా చేసిందంతా మొత్తం ఒలిగిపోయింది. మిక్సీ క్లీన్ చేశాను. నార్మల్‌గానే క్లీన్ చేశాను. ఇంకొక పని ఏం పెట్టుకున్నానంటే, మొత్తం రాగి బింది అనేది చాలా నల్లగా అయిపోయింది లోపల కూడాని. ఎక్కువ రోజులు అలా ఉంచుకోకూడదు. నేను మాక్సిమం ఒక 20 డేస్‌కి ఒకసారి రాగి బింది అనేది క్లీన్ చేసేస్తాను. అయితే ఇప్పుడు ఏం చేశానంటే, యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. అంటే ఇత్తడి సామాన్లు ముగ్గు పిండితోటి క్లీన్ చేస్తున్నారనమాట. జస్ట్ ముగ్గు పిండితో క్లీన్ చేస్తున్నారు. చాలా బాగా క్లీన్ అయిపోతున్నాయి. అవి రాగి పిండికి వర్కౌట్ అవుతదా లేదా అని పక్కన పెట్టాను. తర్వాత చింతపండు, ఇంకొక ప్రయోగంలా అనమాట. చింతపండు, పీతాంబరం ఎలాగా యూజ్ చేస్తాను. నేను చింతపండు ఉప్పే వాడతానండి ఎక్కువగా. ఇంకేమీ వాడను. చింతపండు ఉప్పే వాడతాను. అయితే ఈసారి ఏం చేశానంటే పీతాంబరి పౌడర్ యూజ్ చేస్తాం కానీ అది కూడా నాకు చింతపండు ఉప్పు వదిలినంతగా ఏమీ వదిలినట్టు అనిపించదు. అయితే ఇత్తడి సామాన్లకి ముగ్గు పిండితోటి క్లీన్ చేశారని చెప్పాను కదా! అలా ట్రై చేశాను. అసలే ఎంత ట్రై చేసినా ఏమి వదలలేదు. మేబీ ఇత్తడి ఆటిలకి వదలొచ్చేమో మరి. నేను ఇక్కడ రాగి వాటిలకి క్లీన్ చేసి చూసాను. ఏమి వదలలేదు. ఆమె అయితే చాలా సింపుల్‌గా ముగ్గుపిండి జస్ట్ ఇలా అని ఇత్తడి వాటిల్ని చాలా క్లీన్ చేసింది. వర్కౌట్ అవ్వలేదనమాట. ట్రై చేశాను గానీ, ఊరుకుండలేం కదా మనం. యూట్యూబ్‌లో చూసింది ఏమో సింపుల్‌గా అవుతదేమో అని ట్రై చేశాను. తర్వాత ఏం చేశానంటే చింతపండు, అదేవిధంగా పీతాంబరి పౌడరు తీసుకున్నాను. ఉప్పు వాడతాం కదా! ఉప్పు వాడకుండా ఎలా ఉంటదో అసలు రియాక్షన్ అనేది బేగా వదులుతదా లేదా అని చూశాను. మట్టి అనేది యూజ్ చేశాననమాట. మట్టి కూడా ఒక్కోసారి యూజ్ చేస్తానులెండి ఉప్పుతో పాటు. ఇలాగా మెత్తగా ఉన్న మట్టి అయితే బాగా వదులుతుంది. చింతపండు, ఉప్పు ఒక్కొక్కసారి యూజ్ చేస్తాను నేను. లేదంటే చింతపండు, ఉప్పు, మట్టి కలిపి యూజ్ చేస్తాను. పీతాంబరి కూడా చాలా తక్కువ అనమాట. డైలీ క్లీన్ చేసుకునేటప్పుడు పీతాంబరి కొద్దిగా ఇలా క్లీన్ చేసేస్తాను కానీ డీప్ క్లీన్ ఏం చేయను. నార్మల్ అప్పుడు మాత్రము ఎప్పుడైనా ఇలా 20 డేస్ అప్పుడు మాత్రం నేను చింతపండు ఉప్పుతోటి క్లీన్ చేస్తేనే బాగా వచ్చినట్టు ఉంటాయి. పెద్దవాళ్ళు ఇదే కదా చేసేవారు. అయితే ఉప్పు అనేది స్కిప్ చేశాను అనమాట. ఉప్పు స్కిప్ చేసి అంటే చింతపండుకు ఉప్పుకి చింతపండు ద్వారా బాగా వదులుతుందా అనే ఉద్దేశంతో ఉప్పు స్కిప్ చేసి చూద్దామని ఒక ట్రైల్ వేసాను. ఉప్పు అనేది స్కిప్ చేశాను కానీ ఇక్కడ పీతాంబరి పౌడరు, చింతపండు, మట్టి ఇవన్నిటికంటే ఉప్పు, చింతపండు కలిస్తే వచ్చిన రియాక్షన్ వల్ల బాగా వదిలిందండి. రుద్ది 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 ఇంకా విసుగు అనేది వచ్చిందనమాట. వచ్చి మళ్ళీ వెళ్ళి ఉప్పు అనేది తీసుకొని వచ్చి మళ్ళీ రుద్దడం అనేది స్టార్ట్ చేశాను. ఇంకొన్ని సాల్ట్ తీసుకొచ్చి మళ్ళీ రుద్దగానే చాలా బాగా వదిలిపోయిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏం లేదు, టైం మిగిలిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి ఇలా ప్రయోగాలు అనేది చేయాలి అనుకుంటాం కదా. ఇంకా కుళాయి అనేది రాలేదనమాట. కుళాయి రాలేదు కాబట్టి ఈ లోపల ఇది క్లీన్ చేసేద్దామని కుళాయి అది పట్టేస్తే ఇంకా చదవడానికి కూర్చుండిపోతాను. వీడియో కూడా ఎడిట్ చేయడానికి ఏమి ఉండదు. ఇప్పుడు షూట్ చేసింది ఇప్పుడే పెట్టేయాలనుకున్నాను అనమాట. అందుకనేసి ఇంకా మళ్ళీ మెమొరీ అనేది ఉంచకూడదు ఇందులో అనుకున్నాను. రెగ్యులర్గా ఏం పెడతలేదు కదా వీడియోస్ ఏమిని. చూసారు ఉప్పు వేయగానే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుందా? ఉప్పు వేయగానే చాలా నీట్గా వదిలిపోయింది. ఏదైనా చింతపండు, ఉప్పు రెండు కూడా రియాక్షన్ అనేది కలిసి బాగా వదులుతుందండి. పెద్దవాళ్ళు ఇదే చెప్పారు. ఇప్పుడు మధ్యలో మనం ఏవేవో వేస్తాం, నిమ్మకాయ, వెనిగర్ ఇవన్నీ. పెద్దవాళ్ళు చింతపండు, ఉప్పు చెప్పేవారు. ఎప్పుడైనా చింతపండు, ఉప్పుతో పాటు నిమ్మకాయ తీసుకునేవారు అంతే న్యాచురల్గా. నాకు ఎన్ని యూజ్ చేసినా సరే ఈ చింతపండు, ఉప్పుతోటి క్లీన్ చేసిందే బాగా అనిపిస్తుంది. ఇలా లోపల కూడా క్లీన్ చేసుకోవాలండి ఖచ్చితంగా. బయటికి మాత్రమే క్లీన్ చేసుకోకూడదు. ఎందుకంటే లోపల కూడా రాగే కాబట్టి ఉంది. అది క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనం వాటర్ వేసుకుంటాం కదా, కిలం అనేది వచ్చేస్తుంది అనమాట. రోజు నేను రాగి బిందెలో వాటర్ వేసేసి ఆ వాటరే బాటిల్లో ఫిల్ చేస్తాను నేను. ఖచ్చితంగా రాగి బిందెలో వాటర్ అందరూ తాగేలా చూస్తాను. ఏం అవ్వదండి. రాగి బిందెలో వాటర్ మరీ అలా అని ఎక్కువ ఏం తాగకూడదు. అలా అని తాగకపోయినా నార్మల్ వాటర్ కంటే ఇది బెటర్ అనమాట. ఇప్పుడు మినరల్ వాటర్ ఇవన్నిటితో పోల్చుకుంటే రాగి బిందెలో ఉండే వాటరే మంచిదనమాట. అందులో అయాన్స్, రాగి బిందెలో ఉండే అయాన్స్ వల్ల, రియాక్షన్స్ వల్ల మ్యాక్సిమం చెడ్డగా ఉండే పదార్థం అంతా మన బాడీలోకి వెళ్ళదండి. చాలా మంచిది కూడా హెల్త్ అనేది. ఏదైతేనే ఉప్పు పెట్టిన తర్వాత కానీ ఇవి మాత్రం ఆ కిలం అనేది వదలనన్నాయి అనమాట. ఉప్పు పెట్టి క్లీన్ చేస్తాను శుభ్రంగానే. కుళాయి వస్తుంది కాబట్టి ఈ లోపల ఈ పనులన్నీ చేసుకుంటానమాట. ఎందుకంటే ఉదయం వంట అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. మిగతా పనులన్నీ కుళాయి వచ్చే లోపల ఫినిష్ చేసేసుకోవాలి. కుళాయి వచ్చేటప్పటికి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. అయితే రాగి బిందె క్లీనింగ్ చెప్పేటప్పటికి మీకు ఒక ఫన్నీ విషయం చెప్పాలండి. నా లైఫ్లో జరిగింది. నేను ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెళ్ళికి ముందనమాట రాగి బిందెలో వాటర్ అనేది నైట్ వేసేసుకొని, బిందెలో కాదు నా మట్టికే రూమ్లో ఉండేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్ అందరూ కలిపి. నాకు మాత్రమే ఒక చిన్న గ్లాస్లో వేసుకొని డైలీ తాగేసి మార్నింగ్ పడగడుపుని తాగేసి వెళ్ళడం నాకు అలవాటు అనమాట. అలా నేను ఖచ్చితంగా డిగ్రీ నుంచి చేసేదాన్ని. చేసిన తర్వాత ఒకసారి తెలివితేటలు ఎక్కువైపోతే ఏం చేస్తాము, ఆ రాగి దాంట్లో నేను ఏం చేశాను, లెమన్ పిండేసి ఉంచేసానండి.
ఉంచేసానండి. ఉంచేసి లెమన్ కూడా మంచిదే కదా పడగడుపున తాగడం అనేసి లెమన్ రాగి దాంట్లో పిండేసి ఉంచేసాను. ఈ లోపల ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. బయట ఒకటే క్లీన్ చేసి వదిలేయకూడదు. లోపల అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే కిలం అనేది కడుపులోకి వెళ్ళిపోతుందనమాట. చాలామంది బయట క్లీన్ చేసి వదులుతూ ఉంటారు. కాదు, ఇలా లోపల కూడా తెల్లగా వచ్చేలా చూసుకోవాలి. అయితే ఏం జరిగిందంటే ఈ వాటర్ తాగేసానండి నేను. నిమ్మకాయ రాగి దాంట్లో వేసి అసలు 2 రియాక్షన్ ఇస్తాయనేది ఆలోచించలేదనమాట. ఇంకా చూడండి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది వామిటింగ్స్. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి నేను చాలా రోజులు సుమారు ఒక 4-5 ఇయర్స్ రాగిబిందెలో వాటర్ తాగలేదంటే నమ్మండి. మళ్ళీ నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్కి స్టార్ట్ చేశానమాట. మా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పుకొని నవ్వుకుంటారు ఫోన్ చేసినప్పుడు. దేవి నేను గుర్తొచ్చినా కూడా ఆ విషయం గుర్తెచ్చుకుంటారనమాట.